హే హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అనదర్ షార్ట్ వీడియో. ఈ షార్ట్ వీడియో అయితే మనం ఇప్పటివరకు హ్యాండ్మేడ్ కానీ ఒక వన్ పీస్ కవర్ పేజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ గో. మన లూఫీ ఎనల్ని స్కైపియాలో కొడితే తను వచ్చి మూన్ పైన అయితే పడతాడు. తర్వాత ఎనల్ మూన్ని చూసి అదొక లెజెండరీ ఫెయిరీ వర్త్ అయితే అనుకుంటాడు. తర్వాత ఎనల్ అక్కడ నడుస్తూ ఉంటే అక్కడ మూన్లో ఉండే హోల్స్లో ఒక రోబోట్ అయితే కనిపిస్తుంది. మన ఎనల్ తన ఎలక్ట్రిక్ పవర్స్తో అయితే ఆ రోబోట్ని అటాక్ చేస్తాడు. ఆ ఎలక్ట్రిక్ షాక్ అయితే ఆ రోబోట్ అయితే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి దాని పేరు అటామినా అయితే చెప్తాది. దాన్ని కాటకూరి ఐలాండ్లో ప్రొఫెసర్ సుకీమి తయారు చేసినారని కూడా చెప్తాది. కొన్ని రోజుల తర్వాత మూన్లో జరిగిన బ్లాస్ట్ వల్ల ప్రొఫెసర్ సుకీమి అయితే యాక్సిడెంటల్గా చనిపోతాడు. దానితో అటామినా ఎలా అయినా మూన్లోకి వెళ్ళాలని అనుకొని తనైతే మూన్లోకి వెళ్తుంది. కానీ తను స్పేస్ పైరట్స్తో అయితే ఓడిపోతుంది. తర్వాత మన ఎనల్ స్పేస్ పైరట్స్కి చెందిన సీ ఫోర్స్ అందరిని అయితే ఓడిస్తాడు. తర్వాత మన స్పేస్ పైరట్స్ అయితే మిగిలిన వాళ్ళు మూన్లో అయితే ఒక పెద్ద బ్లాస్ట్ అయితే చేస్తారు. మన ఎనల్కి అప్పుడు చాలా కోపం వస్తుంది, ఎందుకంటే తను మూన్ని తన లెజెండరీ ఫెయిరీ వర్త్ అయితే అనుకుంటున్నాడు కాబట్టి. తర్వాత ఎనల్ ఆ బ్లాస్ట్లోకి వెళ్ళి చూస్తే అందులో ఒక గుహ అయితే కనిపిస్తుంది మన ఎనల్కి. ఆ గుహలో చాలా ఏన్షియంట్ పెయింటింగ్స్ అండ్ అలాగే ఎన్నో రోబోట్స్ అయితే ఉంటాయి. మన ఎనల్ తన ఎలక్ట్రిసిటీ పవర్స్ వాడగానే అక్కడున్న రోబోట్స్ అన్నీ అయితే యాక్టివేట్ అయిపోతాయి. అలాగే మన ఎనల్ ఆ గుహ మొత్తం చూస్తూ ఉండగా అక్కడ మన ఎనల్ అయితే ఒక పెయింటింగ్ చూస్తాడు. ఆ పెయింటింగ్లో ఏమని ఉంటుందంటే స్కైపియన్స్ అందరూ మూన్కి చెందిన వాళ్ళనే ఉంటుంది. తర్వాత మన ఎనల్ ఆ రోబోట్స్ అందరు కాపాడిన దానివల్ల మన రోబోట్స్ అందరూ ఎనల్ దగ్గర అయితే చాలా లాయల్గా ఉండిపోయి